Praise the Lord, children. How are you all doing? A very good evening to all of you. Children, whatever the situation may be, we must always remember that Jesus, our God, is a faithful God. Lamentations chapter 3, verse 22 and 23 says, "The steadfast love of our Lord never ceases, and His mercies never come to an end." So our God is a faithful God in every situation. With that, let us begin our Sunday school session today, children. Isn't it exciting that we are coming online Sunday after Sunday, and then we're singing songs and listening to story and then doing loads of activities? Children, you know what? We are really excited to see all of you participating in the activity. All you kids are so creative, and if we continue doing activities like this, we can get more creative for God. So let's begin today's Sunday school session with a word of prayer. Close your eyes. Our gracious Lord, loving Heavenly Father, Jesus, we thank you, we praise you for giving us this beautiful time to come together in this manner, Lord. Jesus, we want to thank you, Lord, for the time that we are going to have now. Help us to sing songs, help us to listen to story, and help us to be creative in doing our activities, Father God. And even as we do all these things, we pray that you will take glory to your name. We give you all glory, all honor, and all praise. In Jesus' name we ask and pray. Amen. It's time to listen to song, children. Children, we are teaching you new song every Sunday so that you can learn it. And when we all start meeting at church, maybe you people can do the songs and we will just listen to it. So this is the time for you to learn all the new songs during these holidays. Let's listen to a song now. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏంటా సునీల్ అన్న మాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నారని చూస్తున్నారా? ఏం చేస్తాం పిల్లలు, మరి బయట కరోనా ఉంది, మరి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ త్రూ దిస్ మాస్క్, రైట్? మీరు కూడా పెట్టుకుంటున్నారా? ఈ మాస్క్ పెట్టుకోవట్లేదా?
కరోనా నుంచి కాపాడుకోవాలంటే కంపల్సరీగా ఈ మాస్క్ మనం పెట్టుకుంటాం కదా. మరి అట్లాగే మరి మనం దేవుని బిడ్డగా ఉన్నప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరి నుంచో తెలుసు కదా, ఇంకెవరు, మన ఎనిమి శాటన్ నుంచే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి శాటన్ నుంచి మనం కాపాడుకోవాలంటే మరి ఏం చేయాలి, అదే ఈరోజు మనం లెసన్లో తెలుసుకుందాం. చిల్డ్రన్, మరి మనం చైల్డ్ ఆఫ్ క్రైస్ట్గా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా శాటన్తో ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. మరి ఒక సోల్జర్ ఫైటింగ్కి వెళ్తే ఏ విధంగా వెళ్తాడు? జస్ట్ నార్మల్గా ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాడా ఫైటింగ్కి? కాదు కదా, హీ హ్యాస్ టు వేర్ లాడ్ ఆఫ్ థింగ్స్. అలాగే మరి మనం శాటన్తో నిరంతరం ఫైట్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఓకే, మరి దేవుడు కూడా మనకు ఒక మంచి ఆర్మర్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? ముందుగా మనం వేసుకోవాల్సింది ఏంటంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఓకే, మరి బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటే మనం ఎప్పుడు కూడా మనం అబద్ధం అనేది చెప్పకూడదు పిల్లలు. ఎప్పుడు కూడా శాటన్ మనని అలా ప్రవోక్ చేస్తుంది అబద్ధం చెప్పడానికి, కానీ మనం ఎప్పుడు కూడా నిజమే చెప్పాలి. అండ్ అబద్ధం చెప్పే శాటన్ ఎప్పుడు జయిస్తుంది తెలుసు కదా. ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీలో ఏం జరిగింది? శాటన్ ఏం చెప్పింది? మీరు ఈ ఫ్రూట్ తింటే మీరు దేవుని కన్నా గొప్పవాళ్ళు అవుతారని అబద్ధం చెప్పింది. అది విన్న ఆడమ్ అండ్ ఈవ్ అది తిని సిన్ చేశారు. కానీ మనం ఎప్పుడు కూడా బెల్ట్ ఆఫ్ ట్రూత్ని ధరించుకొని శాటన్ని ఓడించాలి. వీ షుడ్ ఆల్వేస్ టెల్ ట్రూత్ టు గ్లోరిఫై గాడ్. సరేనా? సో యూ హ్యావ్ టు వేర్ బెల్ట్ ఆఫ్ ట్రూత్. ద ఫస్ట్ థింగ్ ఇన్ ద ఆర్మర్ యూ షుడ్ వేర్ బెల్ట్ ఆఫ్ ట్రూత్. మరి సెకండ్ థింగ్ ఇన్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఏంటంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, డైరీ మిల్క్ కొనుక్కుందాం అనుకున్నారు. ఆ డైరీ మిల్క్ 100 రూపీస్ అనుకోండి. బట్ మీరు 100 రూపీస్ ఇచ్చినప్పుడు షాప్కీపర్కి బై మిస్టేక్ హీ రిటర్న్ యూ 50 రూపీస్. దెన్ వాట్ యూ షుడ్ డూ? యూ షుడ్ టెల్ ద షాప్కీపర్, సర్ యూ హ్యావ్ గివెన్ బై మిస్టేక్ 50 రూపీస్ టు మీ, టేక్ ఇట్ బ్యాక్. దట్ ఈస్ కాల్డ్ రైచియస్నెస్ చిల్డ్రన్. And God likes it very much. Wherever you are, you should be righteous. That brings glory to God. Chestar kada? So, the second thing you should wear is breastplate of righteousness. Children, the third thing in armor of God is shoes of gospel. Satanకి ఎప్పుడు కూడా జీసస్ గురించి చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు. ఎప్పుడు కూడా మీరు టీవీ చూడటమో, మొబైల్ చూడటమో, ఫ్రెండ్స్తో ఆడుకోవడమో, ఎప్పుడు టైం వేస్ట్ పనులకి ఇష్టపడుతుంది. మీరు అలా చేయాలని కూడా శాటన్ ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. కానీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ క్రైస్ట్ వాట్ షుడ్ యూ డూ? మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి జీసస్ గురించి చెప్పడం, మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడం. హౌ గాడ్ డిడ్ మెరికల్స్ ఇన్ యువర్ లైఫ్స్. మనకి ఫీవర్ వచ్చినప్పుడు మీరు ప్రేయర్ చేసినప్పుడు యేసయ్య ఫీవర్ తీసేశాడు కదా. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రే చేసినప్పుడు యేసయ్య ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు కదా. ఇవన్నీ కూడా మీరు ఇతరులతో షేర్ చేయాలి. దట్ ఈస్ గాస్పెల్. ఓకే, అండ్ యూ షుడ్ టెల్ దట్ జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్, రైట్ కదా. మరి అది చెప్పినప్పుడు మీరు తప్పకుండా షూస్ ఆఫ్ గాస్పెల్ మీరు ఆర్మర్గా ధరించినట్లు మరి దేవుడు గమనిస్తాడు పిల్లలు. కాబట్టి ద థర్డ్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ ఇస్ షూస్ ఆఫ్ గాస్పెల్. చిల్డ్రన్, మరి ఫోర్త్ థింగ్ ఏంటంటే షీల్డ్ ఆఫ్ ఫెయిత్. మరి మనం క్రిస్టియన్ సోల్జర్ అనుకున్నప్పుడు శాటన్తో ఫైట్ చేయాలంటే మనకు కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే షీల్డ్ ఆఫ్ ఫెయిత్. యూ రిమెంబర్ లాస్ట్ టైం నేను చెప్పాను కదా జోబ్ అంకుల్ గురించి. ఆయన ఏం చేశారు? శాటన్ గాడ్తో ఛాలెంజ్ చేసి జోబ్ని వాళ్ళ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసి జోబ్కి లాడ్ ఆఫ్ డిసీజెస్ ఇచ్చి మరి ఎంతో ట్రబుల్ క్రియేట్ చేసింది కదా. బట్ జోబ్ ఏం చేశారు? హీ కెప్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీ కెప్ట్ హిస్ ట్రస్ట్ ఆన్ జీసస్ అండ్ కీప్ ప్రేయింగ్ టు జీసస్ టు సేవ్ హిమ్. అండ్ వాట్ డిడ్ గాడ్ డిడ్ ఫైనలీ? హీ సేవ్డ్ హిమ్ అండ్ మల్టిప్లైడ్ హిస్ బ్లెస్సింగ్స్, రైట్? అది మనం తెలుసుకోవాల్సింది. వెన్ యూ హ్యావ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ విక్టరీ ఓవర్ ద Satan. Remember that, children. The fourth thing which is very important in the armor of God that you should wear is shield of faith. Children, the fifth thing in armor of God is helmet of salvation. మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం? యాక్సిడెంట్ అవ్వకుండా కదా. అట్లాగే శాటన్ ఎప్పుడు కూడా మనల్ని హెల్కి తీసుకెళ్లాలని కోరుకుంటుంది.
కానీ గాడ్ మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? హెవెన్ కదా. మనం హెల్కి వెళ్ళకుండా హెవెన్కి వెళ్ళాలంటే డెఫినెట్లీ వీ షుడ్ వేర్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. సాల్వేషన్ ఎవరిస్తారు? జీసస్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? మనం ఆయనతో ఉంటే ఇస్తారు. కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ లివ్ విత్ జీసస్ బై ప్రైజింగ్ హిమ్, ప్రేయింగ్ టు హిమ్ అండ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బీయింగ్ విత్ హిమ్, రైట్? అట్ ది సేమ్ టైం మరి ఏదో ఒక రకంగా సేటన్ మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ రకరకాల యాక్సిడెంట్స్ అంటే ఇట్ కెన్ బి బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్సో చిల్డ్రన్ కదా. వాటన్నిటి నుంచి తప్పించాలంటే మరి తప్పకుండా వాట్ యూ షుడ్ వేర్? యూ షుడ్ వేర్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ గివెన్ బై గాడ్ టు యూ టు ఫైట్ అగైనెస్ట్ Satan. So the fifth thing in armor of God you should remember is helmet of salvation. Children, sixth thing in armor of God is sword of word. మరి ఎవరైనా వార్కి వెళ్ళేటప్పుడు కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ కత్తి లేకుండా ఎవరైనా వెళ్తారా? స్వర్డ్ లేకుండా ఎనీవన్ కెన్ గో? నో, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? అలాగే మనం సేటన్తో ఫైట్ చేసేటప్పుడు లైక్ ఇన్ డే టు డే బేసిస్ ఆర్ యాజ్ ఎ క్రిస్టియన్ వెన్ యూఆర్ లివింగ్, the word is very important. Word is nothing but Bible, children. You should read Bible daily so that your sword is so sharpened to fight against Satan on day-to-day basis in all your activities, children. సో మనం తప్పకుండా రోజు బైబిల్ చదవాలి. అందుకే గాడ్ బైబిల్ని కత్తితో పోల్చారు. కత్తి ఎంత షార్ప్గా పొదునుగా ఉండి బ్యాటిల్ ఫీల్డ్లో ఉపయోగపడుతుందో అట్లాగే బైబిల్ మనకి ఎప్పుడు కూడా మన ప్రాబ్లమ్స్లో, మన యాక్సిడెంట్స్లో, మన ట్రబుల్స్లో, వెన్ Satan ఈజ్ టార్చరింగ్ అస్, ఇట్ హెల్ప్స్, ఇట్ స్ట్రెంగ్థెన్ అస్ అండ్ ఇట్ విల్ సేవ్ అస్ ఫ్రమ్ Satan ఆల్వేస్. సో దట్స్ వై వీ షుడ్ హ్యావ్ ద స్వర్డ్ ఆఫ్ వర్డ్ ఇన్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. ఓకే, మరి తప్పకుండా ధరించుకుంటారు కదా అది కూడా మీరు. సో వీ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ 6 థింగ్స్ as part of armor of God, and definitely you should wear it to fight against Satan always. So children, are you ready to wear all these 6 things as part of armor of God? Tappakunda you should wear it. Endukante if you wear it, you can fight against Satan very well. Okay? చిల్డ్రన్, లాస్ట్ వీక్ యాక్టివిటీ చాలా చక్కగా చేశారు. వెరీ నైస్లీ కలర్డ్ పేజెస్ వీ గాట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ వీక్ యాక్టివిటీ ఏంటో ఎక్సైటింగ్గా ఉంది కదా. ఓకే, ఈరోజు మీరు నేర్చుకునే లెసన్ ఏంటి? ఆర్మర్ ఆఫ్ గాడ్ కదా. సో మీరు నెక్స్ట్ 5 days కూడా మంచి ఆర్మర్ మీరు తయారు చేయాలి మీ బాడీకి తగినట్లుగా. ఓకే, అండ్ రిమెంబర్, మీరెవ్వరు కూడా ఈ 5 days మీ పిక్స్ పంపించకూడదు. మీరు ఆర్మర్ ఆఫ్ గాడ్ని చేసుకొని మీరు ఒక ఫోటో దిగి ఆ ఫోటో యూ షుడ్ సెండ్ ఓన్లీ ఆన్ ఫ్రైడే బిట్వీన్ 5 PM to 6 PM. రిమెంబర్ చిల్డ్రన్, యూ షుడ్ సెండ్ ఓన్లీ ఆన్ ఫ్రైడే బిట్వీన్ 5 PM to 6 PM. యూ షుడ్ నాట్ సెండ్ బిఫోర్ 5 PM ఆఫ్ ఫ్రైడే. రిమెంబర్ దట్. ఈ 5 days కూడా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే మీరు మంచిగా ఆర్మర్ ఆఫ్ గాడ్ ప్రిపేర్ చేసి మీరు అది వేసుకొని ఒక ఫోటో తీసి మాకు సండే స్కూల్ గ్రూప్లో పెడతారు కదా. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మంచి పాటలు నేర్చుకున్నారు, మంచి లెసన్ నేర్చుకున్నారు. మరి యాక్టివిటీ చేసి సండే స్కూల్ గ్రూప్లో ఫ్రైడే 5 PM to 6 PM లోపల పంపించండి, సరేనా? మరి వచ్చే ఆదివారం మళ్ళీ సండే స్కూల్లో కలుసుకుందాం. టిల్ దెన్, టాటా, బాయ్ బాయ్, సీ యూ. హలో మై డియర్ సండే స్కూల్ ఫ్రెండ్స్, దేవుని చిత్తమైతే మళ్ళీ కలుద్దాం. హలో మై డియర్ సండే స్కూల్ ఫ్రెండ్స్, దేవుని చిత్తమైతే మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.